ఈ మధ్య సోషల్ మీడియాలో కొంతమంది మతోన్మాదులు పేట్రేగిపోతూ ఉన్నారు. అందరూ కాదండి. హైందవులలో కొందరు హిందూ మతాన్ని ఆధారంగా చేసుకొని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు కలిగి ఇతర మతాలను ద్వేషిస్తూ ఇతర దేవుళ్లను దూషిస్తూ ఉన్నారు. వారందరికీ ప్రేమపూర్వకంగా ఈరోజు సమాధానం తెలియచేస్తాను, వినండి. గడిచిన కాలం నుండి సోషల్ మీడియాలో అనేక ప్రశ్నలు వేస్తూ ఉన్నారు కదా. మాట్లాడితే యేసుక్రీస్తు వారు ఎడారి దేశానికి సంబంధించిన దేవుడు, క్రైస్తవ్యం ఎడారి మతం, క్రైస్తవులు గొర్రెలు, మూడు మేకులు పీక్కోలేని వాడు దేవుడు ఎలాగవుతాడండి అని అడుగుతున్నారు కదా. సమాధానం చెబుతాను, వినండి. ఈ మధ్య అమెరికా దేశానికి ప్రధానిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశాడు. ఆ ప్రమాణ స్వీకారానికి మన భారతదేశ ప్రధాని అయినటువంటి మోడీ గారు, బిజినెస్ మ్యాన్ అయినటువంటి అనిల్ అంబానీ ఫ్యామిలీ వెళ్ళి విష్ చేశారు. మీకు దమ్ము ధైర్యం సత్తా ఉంటే వారిని ప్రశ్నించవచ్చుగా. ఎవరో ఎడారి దేశాలకు సంబంధించిన దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మీరు ఎందుకు వెళ్ళారని అడగగలవా? మన భారతదేశంలో పుట్టి పెరిగినటువంటి హైందవ సహోదరులతో చెప్పగలవా? రై, మన భారతదేశంలోనే చదువుకోవాలి, ఇక్కడే ఉద్యోగాలు చేయాలి అని చెప్పగలవా? తాట తీస్తారు. హిందువులలో మీకంటే గొప్ప భక్తిపరులు, నిష్ట కలిగినటువంటి, పాండిత్యం కలిగినటువంటి భక్తులున్నారు. వారు తమ దేవుణ్ణి ఆరాధిస్తారు, ఇతర మతాలను ప్రేమిస్తారు, గౌరవిస్తారు. వారు సంస్కారవంతులు, వారు సంస్కారహీనులు కాదు. వారి దేవునికి అవమానం కలిగేటట్లుగా వారు ప్రవర్తించరు. అర్థమవుతుందా? మాట్లాడితే ఎడారి దేశం అని అంటున్నారు కదా, ఎడారి దేశం ఎడారి మతం అని అంటున్నారుగా. చూడండి, ఎంతో కాలం నుంచి నేను ఎన్నో గ్రంథాలను మేము చదివాము అని చెప్పుకుంటున్నారు. ఈరోజు నేను చెప్తున్నాను, సత్య గ్రంథమైన, నిజ గ్రంథమైన, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఓపెన్ చేసి చదువు. ఆదికాండము 1వ అధ్యాయం అంతా చదువు. ఆయన పంచభూతాలను మాటతో తయారు చేశాడు. తర్వాత తన పోలికలో తన స్వరూపమందు మొదటి మనుషుడైన ఆదాము హవ్వని తయారు చేశాడు. భూతములు ఆయన మాట వింటవి తెలుసా? అర్థమవుతుందా? కీర్తనల గ్రంథము 24వ అధ్యాయంలో భక్తుడు అంటాడు, మొదటి వచనంలో, లోకము దాని సంపూర్ణతయు యెహోవాయే, భూమిని, ఆకాశమును, సముద్రమును ఆయన కలుగజేశాడని భక్తుడు రాస్తా ఉన్నాడు. తర్వాత యోబు గ్రంథము 9వ అధ్యాయంలో యోబు అంటాడు, ఆయన మాట సెలవిస్తే సూర్యుడు ప్రకాశించటం ఆగిపోతాడు, ప్రకాశించకుండా ఆగిపోతాడు అని అంటున్నాడు. చంద్రుడు కూడా ఆ రీతిగానే. అదే యోబు గ్రంథం 38వ అధ్యాయం ఒకసారి చదువు. సముద్రమును నిర్మించిన వాడు ఎవరు? ఆ సముద్రములోని నీళ్లు పొర్లి బయటికి రాకుండా దానికి అడ్డగడులు నిర్మించిన వాడెవడు? ఆయనే యెహోవా. అర్థమవుతుందా? నీకు గొప్ప సంగతి తెలుసా? ఈ పంచభూతాలు కూడా ఆయన మాట వింటాయి. ఆయనే దేవుడైన యెహోవా. ఆ యెహోవాయే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిగా ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడుగా సంఘాలను నడిపిస్తూ బలపరుస్తూ ఉన్నాడు. ఆయన ఒక్కడే. అర్థమవుతుందా? అర్థమవుతుందా లేదా? ఇప్పుడు ఒక ప్రశ్న నిన్ను అడుగుతాను. మాట్లాడితే ఎడారి దేశాలకు దేవుడు అని అంటున్నావు కదా. ఇప్పుడు పంచభూతాలు, సముద్రము కానీ, భూమి కానీ, ఆకాశము, గాలి, నీరు, నిప్పు, పక్షులు, కొండలు, లోయలు, జంతువులు ఒక ఎడారి దేశంలోనే ఉన్నాయా? భారతదేశంలో లేవా? భారతదేశంలో భూమి, ఆకాశము, సముద్రము లేదా? లేదని ఒప్పుకోండి. నేను కూడా యేసుక్రీస్తు వారు ఈ దేశానికి దేవుడు కాడు అని ఒప్పుకుంటా. అర్థమవుతుందా? ఈ ప్రపంచమంతా పంచభూతాలు ఉన్నాయి. ఈ ప్రపంచమంతా భూమి ఉన్నది, ఆకాశం ఉన్నది, సముద్రం ఉన్నది, సూర్యచంద్ర నక్షత్రాలు ఉన్నాయి. వాటన్నిటిని తయారు చేసిన వాడే ప్రభు అయిన యెహోవా. అర్థమవుతుందా? ఇది భారతదేశం మాది, మీరు ఎడారి మతానికి సంబంధించిన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోండి అని అంటున్నారు.
భారతదేశంలో పుట్టి పెరిగిన నీకు భారతదేశం మీద ఎంత హక్కు ఉందో అంతే హక్కు మాకు కూడా ఉంది తెలుసా? మీ తాత ఏమన్నా కొన్నాడా? మీ నాన్న ఏమన్నా కొన్నాడా? నువ్వేమన్నా కొన్నావా? హక్కు పత్రం చూపించు, వెళ్ళిపోతాం. తర్వాత ఇంకో ప్రశ్న అడుగుతున్నాడు కదా, ఇంకో ప్రశ్న అడుగుతూ ఉన్నారు. క్రైస్తవులు గొర్రెలు అని అంటున్నారుగా, నిజమే, మేము గొర్రెలమే. యేసుక్రీస్తు వారు కూడా గొర్రెవలే వదకు తేబడ్డాడు. ఆయన స్వభావం కూడా గొర్రె వంటిది. మేము కూడా ఆయన స్వభావం కలిగిన వారమే, సాత్వికులము, దీనులము. అర్థమవుతుందా? కానీ రోషం పౌరుషంలోనికి వచ్చేసరికి యూదా గోత్రపు కొదమసింహమైనటువంటి దేవుని బిడ్డలమన్న సత్యాన్ని మర్చిపోమాక. ఈరోజు నీకు నచ్చినట్టుగా, నీకు ఇష్టం వచ్చినట్టుగా వెర్రి మాటలు మాట్లాడుతున్నావు కదా. ప్రతి దానికి లెక్క చెప్పే రోజు ఒకటి ఉంది. రేపు జడ్జిమెంట్ రోజు, తీర్పు రోజు. ధవళ సింహాసనం మీద ఆసీనుడైన ఆ దేవుడు కూర్చుంటాడు. కుడి చేతి వైపు ఉన్నటువంటి వారిని ఏమంటాడు తెలుసా? ఆశీర్వదించబడినటువంటి గొర్రెలారా అంటాడు. ఎడం చేతి వైపు ఉన్న వారిని ఏమంటాడు? శపించబడిన మేకలారా అంటాడు. తెలుసా? ఆ మేకలు ఎవరో తెలుసా? మీరే. అర్థమవుతుందా? తోడేళ్ల వంటి స్వభావం కలిగిన వారు మీరు. అమెరికా దేశం అంత అభివృద్ధి రంగంలో ఎందుకు దూసుకొని వెళ్ళిపోతుంది? వారు కుల మతాలను అసలు పట్టించుకోరు. తెలుసా? మీలాంటి వాళ్ళే కుల మతాల చిచ్చు పెట్టి భారతదేశాన్ని ఎదగనీయకుండా చేస్తున్నారు. కులం కూడు పెడుతుందా? మతం ముద్ద పెడుతుందా? కులం కూడు మనిషిని రక్షిస్తుందా? ఆలోచన చేయి ఒకసారి. అర్థమవుతుందా? తరువాత ఇంకొక మాట ప్రశ్నిస్తూ ఉన్నారు. 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడు ఎలాగవుతాడండి అని అంటున్నారు కదా. మనుష్యుని ఆలోచన ప్రకారం దేవుడు చేస్తే ఆయన దేవుడు ఎలాగవుతాడు? మనుష్యుని ఆలోచన ప్రకారం ఆయన చేస్తే ఆయన దేవుడే గాడు. ఆ మాత్రం తెలియని అజ్ఞానివి నీవు, ఇంగిత జ్ఞానం లేనివాడవు. నీ ఆలోచన ప్రకారం, నా ఆలోచన ప్రకారం ఆయన చేయడు. తండ్రి ఏమి చెప్పాడో తన చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. అర్థమవుతుందా? ఆయన మరణించడానికే వచ్చాడయ్యా ఈ లోకానికి. అర్థమవుతుందా? 3 మేకులు పీక్కోవటానికి కాదు వచ్చింది, చనిపోవటానికి ఆయనే ప్రాణం పెట్టాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఏ దేవుడైనా దమ్ము ధైర్యంగా చెప్పాడా? నేను మరణించి తిరిగి 3వ దినాన లేస్తాను అని చెప్పారా? మరణించి 3వ దినాన లేచినటువంటి బహుశూరుడు, యుద్ధ వీరుడు, మృత్యుంజయుడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తెలుసా నీకు ఆ సంగతి? ఆయన ప్రాణం పెట్టకపోతే నీవు ఎప్పుడో సమాధిలో కలిసిపోయేవాడవే. ఆయన స్థానంలో నిన్ను సిలువ వేసేవాడు. తెలుసా? ఆయన ప్రేమతో నీకు నాకు రావాల్సినటువంటి ఆ శిక్షను తప్పించి ఆయన శిక్షగా బలిగా అర్పించబడ్డాడు. అర్థమవుతుందా? ఇకనైనా క్రీస్తు ప్రేమ కలిగి అందరినీ ప్రేమించు, గౌరవించు. సోషల్ మీడియాలో, సమాజంలో మనం మాట్లాడే మాటలకు అనేకులు ఆకర్షితులు అవ్వాలి, అనేకులు మనల్ని గౌరవించాలి, ప్రేమించాలి. అర్థమవుతుందా? ఇకనైనా సత్యాన్ని తెలుసుకొని నడుచుకోండి. తెలుసుకుంటే మీ జీవితం ధన్యం అవుతుంది. లేకపోతే నిత్య నాశనానికి, అగ్నిగుండానికి వెళతారు. అర్థమవుతుందా?